హలో ఫుడ్ లవర్స్, నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈ రోజు 1 మినిట్ రెసిపీలో ఆలూతో కారపూస చూద్దామండి. బంగాళదుంప కారపూస. దానికోసం ఒక కప్పు నిండా శనగపిండి తీసుకుని గిన్నెలోకి వేసుకోండి. ఉడకపెట్టిన బంగాళదుంపను అలా వేసుకోండి. టేస్టీకి సరిపడా సాల్ట్, కారము, పసుపు, వాము వేసుకోండి. ఆయిల్ ని కూడా వేసుకుని బంగాళదుంప అంతా కూడా మెత్తగా పిండిలో కలిసే వరకు చేత్తో బాగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ చేత్తో ఇబ్బందిగా అనిపిస్తే పొటాటోని ఉడికించిన బంగాళదుంపని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పొడి బియ్య పిండి కూడా వేసుకుని పిండిని గట్టిగా చపాతీ ముద్దలాగా కలుపుకుని పిండి చుట్టూ ఆయిల్ ని అప్లై చేసి పిండి ముద్దను రెడీ చేసుకోండి. ఇప్పుడు జంతికల గిద్దను తీసుకుని సన్నగా ఉన్న హోల్స్ ఉన్న ప్లేటుని రెడీ చేసుకోండి. లోపలంతా కూడా ఆయిల్ ని అప్లై చేసి రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకుని లోపల పెట్టుకుంటూ టైట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఇలా జంతికలను ఒత్తుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కారపూస రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.